దిస్ ఈజ్ అవర్ రైట్. మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం, ఫెయిర్‌గా రాస్తున్నాం. దానికోసం 1, 2 ఇయర్స్ కష్టపడుతున్నాం. అన్నీ జేస్తున్నాం. అలాంటప్పుడు అండ్ అలాగే ఎగ్జామ్ ఫీజ్ గూడా కడుతున్నాం. అలాంటప్పుడు ఇది మన రైట్. అడగడం మన రైట్. అదే అదే జేస్తున్నాం మనం గూడా ఇక్కడ. ఓకే. సో, ఏమొద్దులే లైట్‌లే ఈ సిస్టమ్ అట్లనే ఉంటది. ఈ సిస్టమ్ అలాగే నడుస్తూ ఉంటది. మనం ఏముందిలే ఇంక అడ్జస్ట్ అయిదాంలే అంటే లేదు. ఎందుకంటే మీరు పడ్డ కష్టం వేస్ట్ అయినట్టే గదా! మా బాధేంటంటే మాకు గాని, లేదా మీ పేరెంట్స్‌కి గాని, లేదా మీకు గూడా బాధేంటంటే అరె ఇంత కష్టపడ్డా. ఇంత కష్టపడ్డ తర్వాత ఎగ్జామ్‌కెళ్ళిపోయి సడెన్‌గా స్క్రీన్ ఆఫ్ అయిపోయింది నాది. సడెన్‌గా స్క్రీన్ ఆఫ్ అయిపోయి 5, 10 మినిట్స్ తర్వాత స్క్రీన్ ఆన్ అయింది. స్క్రీన్ ఆన్ అయిన తర్వాత ఏమైతదో ఆటోమేటిక్‌గా లెట్స్ సే టైమ్ మారిపోయిందో, లేదా ఆ 5, 10 మినిట్స్ స్క్రీన్ ఆఫ్ అవ్వడం వల్ల గూడా చాలా మంది స్టూడెంట్స్‌కి డిస్టర్బెన్స్ అయితే వస్తది పక్కా. చాలా మంది స్టూడెంట్స్‌కి డిస్టర్బ్ ఫీల్ అయితారు. ఎందుకంటే అది ఒక ఫస్టే ప్రెషర్‌లో ఉంటారు స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్ గురించి. కాన్సంట్రేషన్‌తో రాయాలి ఆ ఎగ్జామ్. ఇట్స్ నాట్ బోర్డ్ ఎగ్జామ్ గాదు ఇది. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ఇది. 3 అవర్స్ ఫుల్‌గా కాన్సంట్రేషన్ పెట్టి రాయాల్సిన ఎగ్జామ్ ఇది. అలాంటప్పుడు మధ్యలో ఇలాంటివి అవుతున్నప్పుడు స్టూడెంట్ కాన్సంట్రేషన్ పోయి ఆహ్, ఆ మధ్యలో ఆ టైమర్ చూసుకుంటూ, అది చూస్తూ, ఇది చేస్తూ మధ్యలో ఇవన్నీ అవుతూ ఉంటే స్టూడెంట్ 100% ఎలా ఇస్తాడు? కరెక్టే గదా! అలా ఎప్పుడు ఇవ్వలేరు గదా! సో, అందుకే మనం అట్‌లీస్ట్ ఈ ఇయర్